మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వెంకటరామరెడ్డి గారు, నిలకడ లేని ధరలు నిజమే. ఇంకా ఎన్టీ రాజు గారు, అన్నా ఈరోజు మొలకల చెరుకు స్టాక్ తక్కువ కానీ రేట్స్ వెళ్ళలేదు, నేను మార్కెట్కి వెళ్ళాను. ఇంకా శ్రీనివాసరావు గారు, అబ్బా పెరగని అన్న స్వామి, ఇప్పటికీ 2.5 ఎకరాలలో 5 లక్షల నష్టం అయిపోయింది. అన్న ఈరోజు రేట్స్ పెరగడానికి కారణం చెప్పగలరా? రెడ్డెం చంద్ర గారు, ఏదో మదనపల్లి మార్కెట్ అయితే ఇవాళ 450, 500 మాత్రం వెళ్ళిందన్న. ఈ అంగళ్ళు మార్కెట్లో ఈపీ క్వాలిటీలు ఉన్నాయి. నెంబర్ 1 క్వాలిటీ ఈపీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ వెళ్ళే కాయలే ధరలు కాస్త బాగా వెళ్ళాయి. తతిమ్మకాయలు మామూలే. ఇక నాగరాజు గారు, నెక్స్ట్ 10 days మార్కెట్ స్టడీ అవుతుంది. నెక్స్ట్ 10 daysలో శాంపుల్ పడే ఫార్మర్స్ తోటలు జాగ్రత్త. 10 రోజుల్లో మార్కెట్ స్టడీ అవుతుంది. ఇంకా వచ్చే 10 రోజులు తోటలు కోతలు పడే అన్నదాతలు తోటలు జాగ్రత్త చూసుకోమని నారా కామెంట్ పెట్టారు. దానికి ఒక అన్నదాత అయితే 100% నిజమంటూ రిప్లై ఇచ్చారు. ఇక చిన్నా గారు, ప్రజెంట్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ రైన్స్ పడుతున్నాయి. 17 నుంచి ఇంకో అల్పపీడనం వలన వెస్ట్ బెంగాల్ నుంచి నార్త్ ఈస్ట్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. అవి స్టాప్ అవ్వగానే నా ఒపీనియన్ ఏంటంటే జూన్ 25 పైన ఇంకొంచెం ప్రైజెస్ పెరగవచ్చు అనిపిస్తుంది. ఇక నారాజు వరకు కాబట్టి, అన్న పెడితే అందరూ పెడతారు మొలకల చెరుకు రేట్స్, బట్ టుడే ఎవరు పెట్టలేదు. సో దీన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి అని కాకపోతే, అన్న నేను మొలకల చెరుకు ధరలు అప్లోడ్ చేశాను, బట్ ఆలస్యంగా చేశాను. ఒకసారి నా ఛానల్ చూడండి. మహారాష్ట్రలో భారీ వర్షాలు, అందుకే రేట్లు పెరిగినాయి. పొగులూరు బామ్మర్ది రమేష్. స్మాల్ బాక్స్ 500, 600 పోతేనే నెక్స్ట్ 10 తర్వాత వచ్చే శాంపుల్ తోటలకి గిట్టుబాటు దొరుకుతుంది, లేకుంటే కష్టమే. మళ్ళీ నాగరాజు గారి, టమోటా రేట్లు పెరిగిన మాదిరిగా టమోటా చెట్టు పెరగదు. పొగులూరు బామ్మర్ది రమేష్. పెరిగిన ధరలు మామా. వెంకటరెడ్డి ఎంఎస్ గారు, అన్నగారు పెరిగిన ధరలు అని క్యాప్షన్ పెట్టు బ్రదర్. అంగళ్ళేమో ధరలు పెరిగాయన్న, ఇదివరకు అన్నది కామని పెట్టారు, మీరు ఎలా పెట్టిన వీడియోలు చూస్తారని చెప్పి. కాకపోతే మసాలా కావాలి, నేను వేలంపాటలో ఉన్నాను, అందుకే పెట్టలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న జూలై ఆగస్టులో రేట్స్ చెప్పగలరా? జై ఎన్టీఆర్, జై జై వైఎస్ఆర్. లేదన్నా, ఈ సంవత్సరం భవిష్యత్ ధరలు కానీ, అంచనాలు కానీ, ఎనాలిసిస్ వీడియోలు కానీ నా నుంచి ఏమీ రాదు. ఈ సంవత్సరం అంతా అగమ్యగోచరం, ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఏమన్నో టమోటా పరిస్థితి ఈ 2025 ఇంతేనా? కథ ముగిసినట్టేనా? జూలైకైనా ఆశలు పెట్టుకుందామా అని శ్రీనివాసరావు గారు కామెంట్ పెడితే దానికి 2 రిప్లైలు వచ్చాయి. వెంకటేష్ గారు, టమోటా కథ అంటే 3 రోజులు పండగ ముగిసింది. శ్రీనివాసరాయలు గారు మళ్ళీ దానికి రిప్లై ఇచ్చారు, నాకు జూలై రేట్స్ వస్తాయని అనిపిస్తుందన్న. తదాస్తు అనాలి. మీరు అన్నట్లే జూలైలో ధరలు పెరగాలి. జూలై కంటే ముందు జూన్లో కూడా ధరలు పెరగాలి. అయితే మధ్యప్రదేశ్లో కాయలేకపోతే మాత్రం ఖచ్చితంగా టమోటాకు మహారదశే. బట్ అది ఎప్పుడు అన్నది మాత్రం వరుణదేవుడి చేతుల్లో ఉంది. జూలై ఫస్ట్ వీక్ శాంపుల్ పడతాయన్నా, చాలా ఖర్చు పెట్టాను, కొంచెం ధైర్యంగా ఉందన్నా, థ్యాంక్ యూ. వినోద్ కుమార్ గారు, అన్నా సముద్రంలో అలలు వచ్చినట్లు వస్తున్నాయి, బొలోరోలకు బీఆర్కే. అన్నా సముద్రంలో అలలు వచ్చినట్టు వస్తున్నాయి వరకు అర్థమైంది జనక్ గారు, ఆ తర్వాత అర్థం కాలేదు. మొత్తం మీద అయితే 2025 ఇంతేనా? టమోటా కథ ముగిసినట్టేనా అని కామెంట్ పెట్టారు. కానీ టమోటాలు ఎప్పుడేమో చెప్పలేమన్నా. ఇవాళ మదనపల్లిలో ఉదయం ధరలు చూసి అంగన్వాడీ ధరలు పెద్దగా వెళ్ళకపోవచ్చు అనుకున్నాం. కానీ ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు 3-4 రోజులు నిలవ ఉండే టమాటాలు మాత్రం ధరలు బాగా వెళ్ళాయి. తతిమ్మకాయలు మామూలే. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.